నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక స్తరం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి గత కొంతకాలం నుంచి మేము చేస్తున్నటువంటి వీడియోలకు సంబంధించి మీరంతా ముఖ్యంగా ఉద్యోగులు అలాగే పెన్షనర్లు ఇస్తున్నటువంటి సపోర్ట్‌కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సామాన్యుడి చేతుల సామాజిక స్తరం నెంబర్ 1 న్యూస్. మా నినాదం ఒకటే. సామాన్య ప్రజలు పడుతున్నటువంటి బాధలు, కష్టాలు, వారి నష్టాలు అన్నిటిని కూడా సమగ్రంగా విశ్లేషించడం, దానికి సంబంధించి వార్తలను ప్రసారం చేయటం, అలాగే గ్రౌండ్ లెవెల్‌లో కూడా మేము వెళ్ళి వాటిని పరిశీలించి, వాటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అక్కడ వాటి పరిష్కారం కోసం ప్రభుత్వానికి తెలియజేయడం. ఇది మా నినాదం. అంతే తప్ప రేటింగ్‌ల కోసం, దానికోసం, దీనికోసం అనవసరమైనటువంటి రాద్ధాంతాలు చేయటం, బ్రేకింగ్ న్యూస్‌లని ఇది కాదు. మా చైర్మన్ ఎవరైతే ఉన్నారో మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు, ఆయన ఆదేశానుసారం, ఆయన సూచనల ప్రకారం మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇటీవల కాలంలో మేము ఎన్నో కార్యక్రమాలు చేయటం, ప్రజల ముందుకు వెళ్ళటం, వాటిని మేము సమగ్రంగా తెలుసుకొని, విచారించి, విశ్లేషణ చేయటం ఇవన్నీ కూడా జరిగాయి. అయితే ఇప్పుడు తాజాగా ఉద్యోగులకు సంబంధించి మళ్ళీ నేను ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, వారు పదే పదే కాల్స్ చేస్తున్నారు. అయ్యా, మీ ఛానల్ ద్వారా మాకు మేలు జరుగుతుంది, మంచి జరుగుతుందని భావిస్తున్నాం. మేము పెడుతున్నటువంటి కామెంట్స్ మీరు చదివి వినిపించండి. ఎక్కడా కూడా నెగిటివ్ కామెంట్ అనేది లేదు. అంటే ప్రభుత్వం ఇలా చేస్తుంది, ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా చేస్తుంది, మాకెందుకు మాట ఇచ్చి తప్పారు, కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ ఎందుకు నెరవేర్చడం లేదు అనే దాని మీద వారు తీవ్రమైనటువంటి ఆవేదన, ఆందోళన, అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా అది రన్ అవ్వాలి, ఆ వ్యవస్థలో లోపాలు లేకుండా, వ్యవస్థలో అవస్థ లేకుండా ఉండాలి అంటే ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంతో 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 కీలకం. ఒక్క రంగం అని కాదు, అందరూ సమిష్టి కృషి. తలో చేయి వేస్తేనే ఎంత బరువైనా సరే మనం పక్కకు లాగగలం. ఇది పెద్దవారు చెప్పేటువంటి మాట. అలాగే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుపడాలన్నా, రాష్ట్రంలో ముఖ్యంగా ప్రభుత్వం పేదలకు ప్రవేశపెట్టేటువంటి కార్యక్రమాలు కానీ, పథకాలు కానీ, చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలకు చేరాలి అంటే అది ప్రభుత్వ ఉద్యోగులే కీలకమైనటువంటి విభాగంగా మారుతుంది. ఎందుకంటే మరి మంత్రులు కానీ, పాలకులు, ఉన్నతాధికారులు వారి ఆదేశాలు ఇవ్వటమే, కానీ గ్రౌండ్ లెవెల్లో పనిచేసేది ఉద్యోగులు చాలామంది ఉంటారు. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయటం, అమలు చేసేలా చేయటం, చర్యలు తీసుకోవడం ప్రభుత్వ ఉద్యోగులే. మరి వారి విషయంలో ఎందుకు ఈ రకమైనటువంటి ఒక చిన్న చూపు చూస్తుంది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఓకే, కానీ వారికి ఇచ్చేటువంటి మాట కానీ ఏదైనా సరే గతంలో జరిగింది. మంత్రులు ఉపసంఘం మాట్లాడారు, చర్చలు జరిపారు, తర్వాత దాని ఊసే లేదు, ఐఆర్ అన్నారు, అది లేదు, పిఆర్సీ అన్నారు, దానికి సంబంధించి ఏమీ లేదు, మమ్మల్ని ఎందుకు ఈ విధంగా చూస్తున్నారు అనేది తాజాగా చేశాను నేను. దానికి సంబంధించి పిఆర్సీపై పోరాటం, కొత్త జేఏసీ తప్పదా అని ఒక వీడియో చేస్తే దానికి సంబంధించి వందలాది మంది కాల్స్. అవును, మాకు జేఏసీ కొత్తది కావాలి అంటే ఉద్యోగుల్లో ఏ రకమైనటువంటి అసహనం ఉంది అనేది అర్థమవుతుంది. ఇక్కడ ఉద్యోగ సంఘాల ప్రతినిధుల్ని మేము అడిగేది, ఎందుకు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు, వారు చెప్పేది ఎందుకు వింటున్నారు? ఇక్కడ ఉద్యోగ సంఘాల ప్రతినిధులను కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను కానీ మేము విమర్శించడం మా ఉద్దేశం కాదు, అలాంటి మేము చేయం కూడా. కానీ ప్రజల తరపున ఉద్యోగస్తులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, ఎవరైతే బడుగు బలహీన వర్గాల వారు ఉన్నారో వారి కోసం పనిచేయటం మా ఉద్దేశం. సో మొత్తానికైతే ఒక రకమైనటువంటి ఆలోచన విధానంతో మారాలి. లేని పక్షంలో మేమే ఏకమై ఒక జేఏసీ ఏర్పాటు చేసుకుంటాం. అది కూడా మాకు ఉద్యోగుల నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ని బట్టే మేము వీడియోలు చేస్తున్నాం. అంతే తప్ప ఇందులో నా సొంతం ఏమీ లేదు. వారు కాల్ చేసి చెప్పి ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఇంకా కొంతమంది వీడియోస్ మేము పంపించండి అని అడుగుతున్నాం, కానీ వారు భయపడుతున్నారు. డైరెక్ట్గా మేము కనిపిస్తే మాకు ఇబ్బందులు ఉంటాయని. సరే, మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నెంబర్ 1 న్యూస్ తరపున. దీనికి సంబంధించి తాజాగా చేసినటువంటి వీడియో వచ్చినటువంటి మెసేజ్లు చూస్తే కనుక
మస్తాన్ యనమల, ముందుగా మీకు మీ ఛానల్కు ధన్యవాదాలు సార్. ఈ ఉద్యోగ సంఘ నాయకులు రాజకీయ నాయకులకు తొత్తులుగా మారిపోయారు. అలాగే ఎస్ఎస్ రెడ్డి సార్, పెన్షన్ ఏరియర్స్ అన్ అమౌంట్ ఆఫ్ 4 lakhs టు బి రిసీవ్డ్ ఫ్రమ్ గవర్నమెంట్. నెక్స్ట్ నరసింహారెడ్డి, కైండ్లీ ఎస్టాబ్లిష్ ఏ లీగల్ సెల్ ఫర్ పెన్షనర్స్. కోటగిరి భాస్కర్ రావు, గుడ్ జాబ్, థ్యాంక్ యూ సార్, పక్కా నిజం చెప్తున్నారు, మీ ధైర్యానికి సలాం. చంద్రశేఖర్, మీ ఛానల్కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే నాగభూషణ్, పెండింగ్ డిఎస్ అండ్ ఐఆర్ శాంక్షన్ చేయండి. ఆనరబుల్ సీఎం సార్ అండ్ డిప్యూటీ సీఎం సార్, నమస్కారం సార్. వెంకటేశ్వర్లు దేవరకొండ, సింహాచలం, కొత్త జేఏసీ వచ్చిన ఈ 3 years వరకు ఏమీ చేయలేమండి. అంటే కొత్త జేఏసీ వచ్చినా ఈ కూటమి ప్రభుత్వం మా బాధలను అర్థం చేసుకోరు అనేది ఆయన అభిప్రాయం. శ్రీనివాసరావు పరుచూరి, యూనియన్ నేతలు మేతలు మేస్తున్నారు సార్. అలాగే అర్జున్ సింగ్, వై ది లీడర్స్ ఆఫ్ జేఏసీ ఆర్ సైలెంట్, యూ డోంట్ నో, ప్లీజ్ టాక్ అబౌట్ దట్. ప్రేమ్ కుమార్, ఆహా ఓహో. నెక్స్ట్ మధు, థ్యాంక్ యూ సార్, మా సమస్యల గురించి బాగా వివరించారు. ఎంప్లాయీస్లో చాలామంది మిడిల్ క్లాస్లో ఉన్నారు సార్. 90 to 95% మిడిల్ క్లాస్లో ఉంటారు సార్. ఒక 5% మాత్రమే సెటిలర్ ఉంటారంతే. మా పోలీసుల పరిస్థితి మరీ ఘోరం సార్. మా ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పుకోలేం. మీడియాతో మాట్లాడాలంటే డిసిప్లిన్ యాక్షన్ ఉంటుంది సార్ మా మీద. డ్యూటీస్కి వివిధ ప్రాంతాలకు తిరుగుతూ ఉంటాం. మేము రౌండ్ ది క్లాక్ 24 hours ఆన్ డ్యూటీ సార్. కనీసం టీఏలు కూడా ఇవ్వట్లేదు సార్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మా పోలీసు వాళ్ళకు 4 సరెండర్ లీవ్స్ పెండింగ్ ఉంది సార్. చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక్క సరెండర్ని 2 ముక్కలు చేసి ముక్కలుగా ఇవ్వటం ఎప్పుడూ లేదు సార్ అని ఈయన ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆయన ఆవేదనను కామెంట్ రూపంలో తెలియజేశారు. అలాగే వెంకట రవిరాజు, వాళ్ళందరూ చేతకాని భ్రష్టులుగా తయారయ్యారు, ప్రభుత్వం నెంబర్ 1 తొత్తులుగా తయారయ్యారు. నెక్స్ట్ ప్రకాష్, డిఆర్ ఏరియర్స్ ప్లీజ్. నెక్స్ట్ సుబ్బారెడ్డి, ఆయన చేసినటువంటి కామెంట్ చూస్తే ఉద్యోగుల సమ్మె తప్పదు. రమణ, న్యూ జేఏసీ ఏర్పడాలి. హాసిని, సార్ రెగ్యులర్ ఎంప్లాయీస్ మాత్రమే మనుషులా? అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కదా, వారికి ఖర్చులు పెరగవా? హౌస్ రెంట్కు ఉండవా? మరి వర్క్ పరంగా ఎలాంటి వ్యత్యాసం ఉండదు, కానీ శాలరీస్ పరంగా ఎందుకు అంత తేడా సార్? ఒక మహిళా ఉద్యోగి కాంట్రాక్ట్ ఎంప్లాయీ అనుకుంటా ఆమె ఆవేదన అది. నాగేశ్వరరావు, ఎంప్లాయీస్గా మేము చేసుకున్నదే. లక్ష్మి, ఉద్యోగులకు పెన్షనర్స్కు సపోర్ట్ చేస్తున్న మీకు అభినందనలు. ఎందుకు చేస్తారు సార్? చేయరు. అన్ని విధాలుగా పథకాలు ఇస్తున్న వాటిని అమలు చేయటం ఉద్యోగుల బాధ్యత. మరి ఆ విషయాన్ని ప్రభుత్వం ప్రకటించిన విధంగా చేయాలి కదా, అది మాత్రం మర్చిపోయారు. ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. ఇలాగే ఉంటే సంఘాలు నిర్వీర్యం కావడం తథ్యం. ఎట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్లో చెప్పినవే కదా అడుగుతున్నది, ఫ్రీగా ఏమీ ఇవ్వమని అడగడం లేదు. ఎప్పుడూ లేని విధంగా కూటమి ప్రభుత్వంలో అన్నీ తెలిసిన వారు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని చాలా బాధగా ఉంది సార్. తంగెళ్ళ వెంకటేశ్వర్, విభజించు పాలించనే సూత్రాన్ని బ్రిటిష్ వారి నుంచి అలవర్చుకున్నారేమో అనిపిస్తుంది. నెక్స్ట్ మహమ్మద్ అబ్దుల్ సలాం, ఎఫెక్ట్ ఆల్ ఫ్రీ బస్సెస్ టు ఎంప్లాయీస్ ఆల్సో. ఈయన బాధ ఒకటి, అందరికి కూడా ఫ్రీ బస్సులు ఏర్పాటు చేయాలి ఉద్యోగస్తులకు కూడా. చంద్రశేఖర్, నేను ఫిబ్రవరి 29, 2024 పదవీ విరమణ చేశాను, కానీ లీవ్ ఎన్కాష్మెంట్ ఇంకా పెండింగ్లో ఉంది సార్. మస్తాన్, విద్యార్థులు గోవింద, పిఆర్సి గోవింద. కార్తిక్, నీడ్ న్యూ జేఏసీ. అలాగే సంజీవరావు, వినాశకాలే విపరీత బుద్ధి. ఇంకొక ఆయన పెట్టారు వెంకటేష్ అని. ఏ పార్టీ అధికారంలో ఉన్నా మాకు సంబంధం లేదు, మంచి చెడులను ఎత్తి చూపడమే మా బాధ్యత. వెంకట్రావు, న్యూ జేఏసీ రావాలి. ఇంకొక ఆయన పెట్టారు రాజు అని. వైద్యం చేయించుకోవడానికి మాకు రిటైర్డ్ ఎంప్లాయీస్కు వేలు ఖర్చు అవుతుంది, మా శాపాలు మీకు తగిలి తీరుతాయి. మునగాల రాధాకృష్ణ, రిటైర్డ్ అయ్యి 13 నెలలు గడిచినా ఇంకా గ్రాట్యుటీ రాలేదు. వెంకట నాయుడు, గవర్నమెంట్ ఏమీ ఇవ్వదు సార్, వాళ్ళకు కూడా తెలిసిపోయింది, ఈ సంఘ నాయకులు మన గుప్పెట్లో ఉన్నారు, మనం ఏం ఇవ్వకపోయినా వీళ్ళు పీకేది ఏమీ లేదని తెలుసు. లక్ష్మీపతి, సార్ దీనంతటికీ కారణం మన బ్యూరోక్రాట్లే. వారికి సెంట్రల్ గవర్నమెంట్ నుండి రావాల్సిన అన్ని టైంలో వస్తున్నాయి. వారి స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగుల సమస్యల గురించి తెలుసుకోవడం, ఆలోచించడం గవర్నమెంట్ పెద్దలకు తెలియజేయడం లేదు సార్. పరిష్కారం ఈ స్టేట్లో పనిచేస్తున్న వారికి మన స్టేట్ ఎప్పుడు డిఏలు ఇస్తే అప్పుడే ఇస్తే సరిపోతుంది. ఉషయ్య, కొత్త జేఏసీ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. ధనరాజు, కొత్త జేఏసీ ఏర్పాటు తప్పనిసరిగా చేయాలి. పాత జేఏసీ కాస్త పాత జేఏసీగా మారిపోయింది అనడంలో సందేహం లేదు.
ప్రసాదరావు, ప్రతి కంపెనీలో పనిచేయని యూనియన్ ఎక్కువైపోయి కంపెనీలు నష్టాల్లోకి వెళ్తున్నాయి. జగన్నాథ్, ఉద్యోగులకు సపోర్ట్ చేసినందుకు మీకు ధన్యవాదములు. న్యూ జేఏసీ రిక్వైర్డ్ ఫర్ ది ఎంప్లాయీ ఇష్యూస్. మాధవరపు వెంకటేశ్వరరావు ఆయన ఈ యొక్క కామెంట్ పెట్టినటువంటి పరిస్థితి. తులసి, కొత్త జేఏసీ వెంటనే రావాలి, న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. సూర్యనారాయణ, ఏపీపీటీడీ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయ్యి 1.5 years అవుతుంది, మాకు ఏమీ రాలేదు. నాయుడు, ఉచిత బస్సు లాంటి దరిద్రపు పథకాలు మొదట రద్దు చేయండి, దొంగ పెన్షన్లు తీసివేయండి, దోబరా ఖర్చు తగ్గించుకోండి, ప్రభుత్వం సజావుగా నడుస్తుంది, ఉద్యోగ వ్యతిరేకత పెంచుకోవడం మంచిది కాదు. ఈయన పెట్టినటువంటి కామెంట్కు నేను ఒక క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నా. ఖచ్చితంగా మీరు పెట్టినటువంటి కామెంట్ ఏదైతే ఉందో అది మంచిది కాదు సార్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆలోచన చేసి ఈ ఉచిత బస్సు పథకాన్ని ఏర్పాటు చేసింది. దీనివల్ల లక్షలాది మంది మహిళలు ప్రతిరోజు, విద్యార్థులు, పిల్లలు, చిన్నారులు, మహిళలు, గృహిణులు చాలామంది ఉన్నారు. వారంతా ప్రయాణం చేస్తున్నారు. ఆ పథకానికి సంబంధించి మీరు పెట్టినటువంటి కామెంటు అది కరెక్ట్ కాదనిపిస్తుంది. అలాగే రాధాకృష్ణ, ద సూనర్ ద ఓల్డ్ జేఏసీ ఈజ్ రీప్లేస్డ్ ద బెటర్ ఫ్యూచర్ ఫర్ 14 lakhs ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్. ద ప్రజెంట్ జేఏసీ నాట్ గుడ్. జీవీఆర్ నాయుడు, రెండవ డిఏ సంక్రాంతికైనా ఇస్తారా? శివ, ద వరస్ట్ గవర్నమెంట్ ఫర్ ఎవర్. కృష్ణ, గవర్నమెంట్ ఉద్యోగులు అన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ అంతా ఒకటే, అలాంటప్పుడు ప్రతి డిపార్ట్మెంట్కి ఒకేసారి రిలీజ్ చేయాలి, ఒకేసారి అన్నీ ఇవ్వాలి, అలా కాకుండా వాళ్ళు ఎక్కువ వీళ్ళు ఎక్కువ అనేది కాదు అనేది ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు అమ్ముడుపోయిన నాయకులు ఎవరో తెలుసుకోవడం, ఇంట్లో దొంగని పట్టుకున్నట్లు, కాబట్టి కొత్త జేఏసీ రావాల్సిందే సార్ అని ఆయన పెట్టారు. భాస్కర్, ఎంప్లాయీస్ అంటే అడుక్కు తినే వాళ్ళలాగా ఉంటారు సార్, వీళ్ళు పబ్లిక్లో వాళ్ళకేమీ నెల నెల జీతం వస్తుందని పబ్లిక్లో ప్రచారం చేసి మమ్మల్ని అడుక్కు తినే వాళ్ళకంటే హీనంగా చేశారు. రమణారావు, పోలీసులకు 5 సరెండర్లు 10 నెలల టీఏ ఇవ్వవలసి ఉంది, కానీ ఇప్పటికీ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. మొయినుద్దీన్, ఆల్ యూనియన్ లీడర్స్ షుడ్ రిజైన్ అండ్ వీ నీడ్ నాట్ వాంట్ దేర్ సర్వీసెస్. గోపీకృష్ణ, జేఏసీ వాళ్ళకి సీఎం అంటే భయం, కారణం వాళ్ళు కూడా మల్లెల బాబ్జీ, వంగవీటి రంగాల దగ్గరికి వెళ్ళిపోతారని భయం. పీఆర్సీ 2030 నాటికి కూడా రాదు, ఇది పక్కా. శ్రీధర్, నమ్మి మోసపోయాం, ఈ ప్రభుత్వం మా నాయకులను మా పవర్ ఏంటో ఎలక్షన్లో చూపిస్తాం, జగన్ బాబు ఇద్దరికి బొమ్మ పడేలా ప్లాన్ చేద్దాం. ఇంకొక ఆయన పెట్టారు, రిటైర్ అయినా, అయ్యా రిటైర్డ్ అయ్యి 1 year అయింది, బిడ్డ పెళ్లి చేసుకోవాలని ఆశగా చూస్తున్నాం సార్ అని పెట్టారు. రమణారావు, పోలీసులకు 1 సరెండర్ ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పటికీ ఇవ్వలేదు. మొత్తానికైతే ఇలా చెప్పుకుంటూ పోతే వారి ఆవేదన ఈ రకంగా ఉంది. కొంతమంది పెన్షనర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్కి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏది రాక వారు నరకయాతన అనుభవిస్తున్నారు. మేము మళ్ళీ ఈ వీడియో ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకునేది ఒకటే, వారికి సంబంధించి వారి వెల్ఫేర్, ఎంప్లాయీస్ వెల్ఫేర్ కానీ పెన్షనర్స్ వెల్ఫేర్ అనేది చాలా ముఖ్యం. మేనిఫెస్టోలో మీరే పొందుపరిచారు, అధికారంలోకి కూటమి వస్తే వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం, పీఆర్సీ ఇస్తాం, గత ప్రభుత్వం కంటే ఇంకా బెటర్గా ఉద్యోగుల ఫ్యామిలీస్కి మేము బెనిఫిట్స్ అందిస్తాం అని చెప్పినటువంటి నాయకులు మీరే. వారు అడిగేది, డిమాండ్ చేసేది అదే. వారికి ఎంత బాధ ఉందో ఈ కామెంట్స్లో అర్థమవుతుంది. కాల్స్ చేస్తున్నారు మాకు, ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ, అది చెప్పుకోలేనటువంటి బాధను వారు ఏడుస్తూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. మా బాధ ఇది సార్, మాకు ఎక్కడా అప్పు పుట్టడం లేదు, మమ్మల్ని ఎవరు అర్థం చేసుకున్న నాదుడే లేడు, ఈ ప్రభుత్వాన్ని మేము ఎంతో గుడ్డిగా ఇస్తుంది అనుకున్నాం, అధికారంలోకి వచ్చింది, కూటమి పెద్దల్ని మేము నమ్మేశాం, ఇప్పుడు మాకు మోసం చేశారు మమ్మల్ని, దయచేసి మమ్మల్ని ఆదుకున్నటువంటి వారు లేరు. మీడియాలో కూడా ఏ ఒక్కరు కూడా మా బాధలను కానీ మా సమస్యల మీద వీడియోస్ చేయటం కానీ న్యూస్ ఇవ్వటం కానీ ఏదీ లేదు. మేము ప్రెస్ మీట్ పెట్టి మా బాధలను చెప్పాలనుకున్నా కనీసం ఒక్క మీడియా కూడా రాదు అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇప్పటికైనా మరి కూటమి ప్రభుత్వం స్పందించాలని మేము కోరుకుంటున్నాం. పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, ముఖ్యంగా ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క వెల్ఫేర్ విషయంలో, సంక్షేమం విషయంలో ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలని కూటమి ప్రభుత్వాన్ని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, వారికి విన్నవించుకుంటున్నాం. ఈ టాపిక్పై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.